దక్షిణాది రాష్ట్రాలపై జనసేనాని ఫోకస్ చేశారా? ద్రవిడ రాజకీయాలపై పవన్ ఆసక్తిగా ఉన్నారా? విజయ్ కి ఆయన ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు? ఎన్డీఏలో ఏఐడిఎంకే చేరబోతుందా? డీలిమిటేషన్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? దక్షిణాది రాష్ట్రాల్లో ఉనికి చాటుకునేందుకు సిద్ధమైన సేనాని. ద్రవిడ రాజకీయాలపై జనసేనాని ఆసక్తి. టీడీపీ జనసేన మధ్య ఒప్పందంతోనే గెలుపు. ఎన్డీఏలో ఏఐడిఎంకే చేరాలని కోరిన పవన్. డీలిమిటేషన్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో కూటమి ఏర్పాట్లో కీలకంగా వ్యవహరించి వైసీపీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో విజయం సాధించిన జనసేన విస్తరణ ఆలోచనలో ఉందా? ఏపీలో నిలదొక్కుంటూనే పక్క రాష్ట్రాలు, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉనికి చాటుకోవడానికి సిద్ధమవుతుందా? అంటే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే అవును అనే చెప్పాల్సి వస్తోంది. ఇటీవలే ఓ తమిళ టీవీ ఛానల్కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ తాను ఏది ప్లాన్ చేసుకోనని, జరగాల్సినవి ఏవైనా అలా జరిగిపోతుంటాయని చెప్పుకొచ్చారు. తమిళ రాజకీయాల్లోకి జనసేన ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన అలా సమాధానమివ్వడంతో ద్రవిడ రాజకీయాలపై జనసేనాని ఆసక్తి చూపిస్తున్నారా అన్న ఆసక్తికర ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జాతీయ రాజకీయాలతో పాటుగా తమిళ, తెలుగు రాజకీయాలపై పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చిన పవన్ సినీ నటుల రాజకీయాల్లోకి రాణించడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్కు మాత్రమే అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కీర్తించారు. మహానటుడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తేవటం గొప్ప విషయంగా పవన్ అభివర్ణించారు. ఇక తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏఐడిఎంకే, టీవీకే మధ్య కెమిస్ట్రీ కుదురుతుందో లేదో చూడాల్సి ఉందన్నారు పవన్. ఏపీలో టీడీపీ జనసేన మధ్య చక్కని కెమిస్ట్రీ కుదరటం వల్లే విజయం సాధించామని చెప్పుకొచ్చారు. పార్టీని పెట్టడం ముఖ్యం కాదని, నిలబెట్టుకోవడమే ముఖ్యమన్నారు పవన్. రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తమిళ నటుడు విజయ్ పెట్టిన టీవీకే పార్టీ పైన పవన్ వ్యాఖ్యలు చేశారు. టీవీకే అధినేత విజయ్కు అనుభవం ఉందని, తాను ఆయనకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సహజంగా ఏర్పడిన పొత్తుల వల్ల ప్రయోజనం ఉంటుందో ఉండదో చూడాలన్నారు. రాజకీయ లెక్కల కోసం పొత్తులు పెట్టుకుంటే ఓట్ల షేరింగ్ జరుగుతుందా అనేది అనుమానమే అన్నారు పవన్. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంచి నాయకుడంటూ పవన్ కితాబునిచ్చారు. పగ తీర్చుకోవాలనే ఆలోచన లేని స్టాలిన్ ఉదార వైఖరిని అభినందించాలన్నారు. అయితే ప్రస్తుతం తమిళనాడు ప్రజల ఆలోచన వేరుగా ఉండవచ్చునని పవన్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా తాను ఏఐడిఎంకే మళ్లీ తమ కూటమిలో చేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు పవన్. ఎంజీఆర్ స్థాపించిన ఏఐడిఎంకే పార్టీ బాగుండాలని ఆకాంక్షించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి బలమైన నాయకుడని చెప్పిన పవన్ ఎన్డీఏతో ఏఐడిఎంకే పొత్తు పెట్టుకోవడం తప్పేమీ కాదన్నారు. ఇక డీలిమిటేషన్ పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోకముందే ప్రతిపక్షాలు గొడవ చేయటాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. దక్షిణాదిలో సీట్లు తగ్గకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు పవన్.